సహోదరులారా, ఎల్లప్పుడూ మిమ్మల్ని గురించి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుటకు బదులుమై ఉన్నాము. ఇది యుక్తమే. ఏలయనగా మీ విశ్వాసం బహుగా అభివృద్ధి పొందుతున్నది. మీ అందరిలో ప్రతివాడును ఎదుటివారి ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూసి మేము దేవుని సంఘములో మీ యొద్ద అతిశయపడుచున్నాము. ఇప్పుడు సుజాత చెప్పినది మీరు ఎంతమందిలో విన్నారని నాకు తెలియదు. ఈ నెల 27వ తారీఖు సుజాత ఇంటిలో దేవి ప్రభు గారు మ్యారేజ్ గురించి డిసైడ్ చేయడానికి అది ఆలోచించుతున్నాం. ఆ విషయం తనకి సంఘానికి తెలియపరిచాడు. ఎందుకంటే సంఘ బిడ్డలందరూ 10 గంటలకి అక్కడికి దేవి గారి ఇంటికి రావడానికి నేను చెప్తున్నారండి. ప్రభుగారి వివాహాల దినం ముందుకు ఒకసారి మనము ఆలోచించేవారు జరిగేది. అదేదో దేవుడి చిత్తం లేని వలన అది జరగలేకపోయిందండి. అది మీకు ఎంతమందికి తెలియదని, కొందరికి అది తెలియలేదు, కొందరికి మాత్రమే అది తెలిసేది. ఈ వివాహం గురించి ఆలోచించినప్పుడు అరుణ ప్రభు మా ఇంటికి వచ్చారు. అయ్యగారు ఇలాగా ఒక మన చర్చలు వచ్చిన దేవి వివాహం గురించి ఆలోచన చేయడానికి నా వచ్చారు. మీకే ఏం చెప్తున్నారు, మీరు ఒక సలహా చెప్తే నేను అలాగే చేస్తామని నాకు అడుగుతుంది చెప్పారు. అది చెప్పిన కాబట్టి నేనేం చెప్పారు అంటే మీరు ఇక ప్రార్థన చేయండి, దేవుడి చిత్తం అయితే అన్ని కార్యక్రమం జరుగుతాయని నేను చెప్పాను. దానివలన ఆ మాటకి ముందుకు కొనసాగించారు. వాడితో మాట్లాడారు. అరుణ గారు ఆడి ఇంటికి వెళ్ళారు. వెళ్ళి అడిగిన కాబట్టి ఈ కార్యక్రమం జరిగింది. కొందరు ఊహించినట్టుగా కావాలండి. మీరు నేను సంఘములు కాపాడి అంటే నాకు వయసు 63. నేను 23వ వయసులో సేవలకు వచ్చిన వాడు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయితే మీకు సరిగా ఊహించాడు. సంఘం ఎలాగ నడిపించాలి, ఎలాగ చేయాలని నాకు బాగా తెలుసు. నాకు ఒక పాస్టర్ కింద నేను 2 సంవత్సరాలు సేవ చేసి వచ్చినవాడు. పెద్ద పాస్టర్ నాకు బైబిల్ కాలేజీని నేర్పించిన దైవదాసులతో నేను ఈ పరిచర్యలకు వచ్చింది. అందుకని ఎలాగ చేయాలి, ఏం చేయాలంటే నాకు కరెక్ట్గా తెలుసు. దేవునికి స్తోత్రం. అంటే నేను తప్పు రాదని నేను చెప్పలేదు, తప్పు వస్తుంది. కానీ అది తెలిసి నేను సిద్ధపరచడానికి, నేను సరి చేయడానికి నా రెడీగా ఉంది. నేను ఎందుకు వచ్చినానంటే ఈ వివాహం గురించి మీరు అందరూ ప్రార్థన చేయాలి. ఆ రోజు డిసైడ్ చేయనప్పుడు మీరందరూ అక్కడ ఇంటికి వచ్చి చెప్తాం, మీరందరూ రావాలి. ఆ కుటుంబం మనకి ఆయనకి ఇద్దరికి దీవించాలి. స్తోత్రం, దేవునికి స్తోత్రం కలిగిన కాక. మనము తెస్సలోనికే పత్రికలు మనము చదివిన వాక్యము 3వ వాక్యం ఒకసారి. సహోదరులారా, మేమెల్లప్పుడు మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుటకు బద్దులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతి వాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. 2 పదమే ఈ పగటి నేను చెప్పడానికి సిద్ధంగా ఉంది. 1, నీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందాలి. 2, నీ ప్రేమ విస్తరింపబడాలి. స్తోత్రం. హల్లెలూయా. పౌలు గారు చెప్పిన నేను ఎల్లప్పుడూ నీ కోసం ఏం చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఎప్పుడండి ప్రార్థన ఎలాగండి, ఎలాగా ప్రార్థన చేయాలి? కొందరి ప్రార్థన ఎప్పుడు, అవసరం వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు మాత్రమే. పిల్లలకి పరీక్ష వచ్చినప్పుడు అందరూ ప్రార్థన చేస్తున్నారు. ఇది ఒక జబ్బు, ఇదొక రోగం. ప్రార్థన అది కాదు. ఎల్లప్పుడూ ఒక క్రైస్తవ జీవితంలో, ఒక విశ్వాసిన జీవితంలో
ఈ అరుగు పాత్ర కాదండి. కొందరి ప్రార్థన ఒక 5 నిమిషాలు అది దేవునికి అక్కర్లేదు. ఒక 90% విశ్వాసుల ప్రార్థన 5 నిమిషమే. మించిన ప్రార్థన లేదు. నీ కమ్సకం దాదాపు నీకు 1 గంట ఒక్క రోజు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అదే సరి అయిన ప్రార్థన లైఫ్. కొందరు కూడా ఇప్పుడు ఎలాగ ప్రార్థన చెయ్యాలని తెలియలేదు. ఇప్పుడు పౌలు చెప్తున్నారంటే నేను ఎల్లప్పుడు ప్రార్థన చేస్తున్నాను. ఎల్లప్పుడు అని చెప్పిన పదానికి అర్థము అని మీకు తెలియాలంటే అపోస్తలుల కార్యము 9వ అధ్యాయము 11వ వాక్యం మీరు చూడండి. 11వ వాక్యం. అతడు ప్రభువా ఇదిగో నేనున్నానెను. అందుకు ప్రభువు నీవు లేచి తిన్నదనబడిన వీధికి వెళ్ళి యూదా అనువారి ఇంట కత్తి వాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అంటే సౌలు ఎప్పుడు నుండి ప్రార్థన చేసుకున్నారు? ఎప్పుడు దేవుడికి చూసారో నీకు అడుగుతున్నారు. నీ ఎప్పుడు రక్షణ పొందారో? ఇప్పుడు ఎవరు సైలెంట్ అయిపోయింది లేండి చూడండి. ఎప్పుడు రక్షణ పొందారో అప్పుడు నుండి పౌలు ఏం చేశారు? ప్రార్థన చేసుకున్నారు. స్తోత్రం. రాయగడ సంఘ బిడ్డలకి నేను ఒక విషయం అడుగుతున్నారు. ఏమనగా నీ ఎప్పుడు రక్షణ పొందారో అప్పుడు నుండి నీ జీవితంలో ఏం స్టార్ట్ చేయాలి? ఇప్పుడే స్తోత్రం చెప్పాలి. అప్పుడు నుండి ఎంతమందిలో ప్రార్థన చేసుకున్నాను? ఒక్కసారి నిన్ను నువ్వే శోధింప చేస్తే చాలు. స్తోత్రం. అది విస్తరింపబడితే నీకు నొప్పి తగులుతుంది. అందుకని నేను అది విస్తరింపబడలేదు. నీ పౌలు గారి ప్రార్థన మీరు చూడండి. ఎఫెసీ పత్రిక 1:15, 15, 16, 17 వాక్యం చూడండి. 3 వాక్యం చూడండి. త్వరగా సమయం లేదు. 15 మొదటి ఎఫెసీ పత్రిక 1:15 నుండి పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చియు నేను విన్నప్పటి నుండి మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. ఎప్పుడు నుండి? ఎప్పుడు? విన్నప్పటి నుండి. హలో, ఎప్పుడైనా ప్రార్థన చేయాలి? స్టార్ట్ చేసేది ఎప్పుడు? మొదటి తొలి రక్షణ పొందిన దినము నుండి ప్రార్థన. విన్నప్పటి నుండి అంటే మీ సంఘ బిడ్డలు చెప్పారు నా కోసం నా కుటుంబం కోసం ప్రార్థన చెయ్యమని చెప్పినప్పుడు ఆ దినము నుండి నీ ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. తర్వాత అంటే మిమ్మల్ని జ్ఞాపకం చేసి అవునకుంది కదా అది అది మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. అది కాదండి. అది 16, 18 వాక్యములు ఉందండి. మిమ్మల్ని ఏం చేస్తున్నారు? జ్ఞాపకం చేసి దేవునికి స్తోత్రం చెప్తున్నారట. ఎలాగ ప్రార్థన చేయాలి? జ్ఞాపకం చేసి ప్రార్థన చేయాలి. విన్నప్పటి నుండి ప్రార్థన చేయాలి. చాలా మందిలో ప్రార్థన ఎలాగ చేస్తున్నారు నాకు తెలియదండి. ప్రార్థన లైఫ్ లేని వాడు దేవుడు సేవలో దేవుడు పరిచర్యలో నిలబడరు. స్తోత్రం. స్తోత్రం కలిగిన అప్పుడు నేను ఇక్కడ చెప్పుకొని వచ్చిన మాట ఆ పౌలు ప్రార్థన విషయం గురించి చెప్పాలి. అది కాదు నా విషయం. అది చెప్పిన తర్వాత పౌలు గారు చెప్తున్నారు నీ విశ్వాసం ఏమవ్వాలి? అప్పుడు ప్రార్థనలోకి వస్తే ఇది పొందుతుంది. ప్రార్థనలోకి వస్తే పొందుతుంది. దేవునికి స్తోత్రం కలిగి అని ఈ శిష్యులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి నువ్వు సువార్త 17:5 మన విశ్వాసం ఏం చేయాలి? అభివృద్ధి చెందమని చెప్పారు. మన విశ్వాసం చేయాలి. వృద్ధి చెప్పు. అప్పుడు విశ్వాసం ఏం చేయాలి? అదే ఎలాగా? అది ప్రార్థన. ఒక విశ్వాసికి విశ్వాసము అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి? అది ఎలాగా వస్తుంది?
కానీ ఈ సంఘ బిడ్డల గురించి పౌలు గారు చెప్పిన మాట మీరు కొన్ని మాటలు, అవిశ్వాసం గురించి చెప్పిన మాట మీరు కొన్ని మాటలు. 3వ అధ్యాయం, 1 తెస్సలోనికీ 3వ అధ్యాయము 2 వాక్యం చదవండి. 2-3 వాక్యం. మేము మూర్ఖులై దుష్ట మనుషుల చేతుల నుండి 1 తెస్సలోనికీ 3వ అధ్యాయం 2వ అధ్యాయం. ఈ శ్రమల వలన ఎవడును కదిలింపబడకుండునట్లు మిమ్మల్ని సిద్ధపరచుటకును ఈ విశ్వాస విషయమై మిమ్మల్ని హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయములో దేవుని పరిచారకుడునైన తిమోతిని పంపితిని. అంటే వీడికి విశ్వాస విషయములు పౌలు గారికి ఏమొచ్చింది? ఒక అనుమానం వచ్చింది. ఎవరి విశ్వాసం గురించి? ఈ తెస్సలోనికే సంఘ బిడ్డలకున్న విశ్వాస విషయములు ఏమొచ్చింది అంటే వేరే అనుమానం కాదమ్మా. మనకు అది కొంత తక్కువ లేదు కదా, వేరే దానికి డబ్బు ఇవ్వడానికి అక్కర్లేదు. దానికి అందరు కూర్చుకొని ఏం చేస్తున్నారు? మాట్లాడగలదు అనుమానం, ఊహ. అది విశ్వాసకి తెలియదప్పుడండి. ఊహించడం, అనుమానం చేయడము. స్తోత్రం, స్తోత్రం. అంటే ఈ పౌలు గారికి అలాగే ఒక అనుమానం ఉంది అంటే ఇది విశ్వాసం గురించి, వేరే విషయం కాదు. మనకంటే ఆ విషయం గురించి కాదు, మనకి వేరే విషయం గురించి. నీకు పనిపాటు లేదు. వేరొక మనుషుడి విషయం గురించి నీ ఎందుకు, నీ విషయం గురించి నీ ఏం చేయాలి? స్తోత్రం కలిగిన చాలా మంది అనగాదు ఊర్లో ఉన్నవాడు గురించి ఏం చేస్తున్నారు? ఆడెక్కడికి వెళ్ళారు, ఏం చేశారు? చిన్నగారు ఒకడు ఒక రోజు వచ్చి చిన్నగారు పోయింది వచ్చి ఒకడు అడగడం మంచిది. లేకపోతే అది ఇలాగ ఉంటే మీ హృదయం ఉంచి అది బొమ్మ అయిపోతుంది, పగిలిపోతుంది. పాస్ గారు మీరేంటి ఆడి ఇంటికి వెళ్ళి 1 గంట కూర్చొని మాట్లాడదేనికి అండి? వారి ఇంటికి వెళ్ళి ఇదేదో విశ్వాసం ఏదో చెప్పారు ఆడికి, ఆ పేరు నాకు చెప్పలేదు. నేను ఎందుకు వెళ్ళారు అది నీకెందుకు అనుమానం? ఆ ఇంటి యొక్క ప్రోగులు ఉన్న కాబట్టి నాన్న ఇంటిలో భార్య భర్తల మధ్యలో గొడవ జరిగిన కాబట్టి ఆడి 2 సైడ్ గా నిలబడిన కాబట్టి ఆడికి ఇంటికి వెళ్ళి వారికి చేయుతున్నారు. నేను సెట్ చేసి ఆడికి సమాధాన పరిచినప్పుడు సమయం కొంచెం ఎక్కువ అయ్యాడు. అక్కడ ఎక్కువ సమయం ఎందుకు కూర్చోరండి? నీకు పనిపాటు ఏదైనా ఉందా? నీ ఎందుకు అనుమానించరు? అయ్యారు అక్కడ వెళ్ళిన ఏదో ఒక కారణం లేకుండా అది నీ ఊహించకుండా స్తోత్రం చెప్తే చాలు. స్తోత్రం కలిగింది. ఊగా ఏది అనుమానం ఇది మొత్తం అయ్యగారు చేశారట. నీ ఎందుకు అలా నన్ను తిన్నగా వచ్చి నాకు అడుగొచ్చిందా? అదనున్న దమ్ము లేనివాడే మీ ఇరుగులు పురుగుల వాడి దగ్గరికి వెళ్ళి అడుగుతుంది. సరియనా? దమ్మున్నవాడు ఏం చేస్తుంది? ఏడి 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 చేశారని అడుగుతుంది. దేవునికి స్తోత్రం. సంఘములు అటువంటి అనుమానం రాక పౌలు గారు అనుమానం అది కాదు. ఈడి విశ్వాసములు సరి ఉందా లేదా అనుమానం. ఈ కాలములు దేవుడి బిడ్డలు కలగా ఉండాలి. స్తోత్రం. విశ్వాసములు ఈ అనుమానం వచ్చినప్పుడు ఆయనకి అర్థమైంది. ఆ 1 తెస్సలో 3:10 చూడండి. 3:10 చూడమ్మా. అనుమానం కరెక్ట్ వచ్చింది కదా. అనుమానము ఏడాయింది. విశ్వాసులు ఏముంది? లోపం అండి. నాకు అదే డౌట్. రాయగడ సంఘములకి ఏదో ఒక అది విశ్వాసం గురించి వేరే విషయం కాదు కదండి. స్తోత్రం. ఏ విషయం కాదు, దేవుడి విషయం లేదు. ఒక్క అది ఎందుకు కలుగుతున్నారని నాకు తెలియదు. స్తోత్రం. సంఘ బిడ్డలు ఈ దినములు విశ్వాస విషయములు ఎక్కడయో లోపం జరుగుతున్నది. స్తోత్రం జరిగినది. పరస్పరం ఉన్న విశ్వాస విషయములు మనకు నీకు ఉన్న దేవుడి విషయములు ఉన్న విశ్వాసములు ఏమో కలుగుతుంది.
అంటే పౌలు గారు పద ఒక్కసారి చదవదా. మేము మీ ముఖము చూచి మీ విశ్వాసములో ఉన్న లోపములు తీర్చునట్లు అనుగ్రహించమని రాత్రి పగళ్ళు అత్యధికంగా దేవుని వేడుకొనుచుండగా. అది నేను అడగలేదు విషయం. పౌలు గారు తెస్సలోనిక సంఘ బిడ్డలను లోపం కలిగి అంటే అక్కడ 7 శబత్ 7 విశ్రాంతి దినం మాత్రమే అక్కడ ఉండదు. 7 వారం ఏంటండి ఆ సంఘ ప్రారంభించిన ఎన్ని రోజుల లోపల 7 వారములు ప్రవర్తించి ఆ సంఘ స్థాపించబడిన సంఘ బిడ్డలు ఏం కలిగింది? ఏది? దాని గురించి పౌలు గారు ఏం చేస్తున్నారు? రేయి పగలు నేను నీకు అడుగుతున్నారు, ఇది గురించి ఎవరైనా రేయి పగలు ప్రార్థన చేస్తున్నారా? రాయుడు సంఘ బిడ్డలకి విశ్వాస విషయంలో లోభం కలుగుతున్నారయ్యా. ముందుకు పాట పాడలేదు వాడు, ఇప్పుడు పాడలేదు. ముందుకు ఆరాధన చేయని వాడు ఇప్పుడు ఆరాధన చేయలేదు. అటువంటి ఏదో ఒక లోపం వచ్చినప్పుడు అది చూసుకొని సైలెంట్ గా వెళ్ళి నీ కూర్చున్న దేవుడి బిడ్డలు కాదు, సరి అయిన దేవుడి బిడ్డలు అయితే ఆ వ్యక్తి జీవితములు స్తోత్రములు విశ్వాసము లోపం కలిగినప్పుడు రేయి పగలకి కలిసి దేవుడి సన్నిధిలో ఒక్కడికొక్కడి కొరకే చేయాలి. నీ చెప్పడం నాకు అవసరం లేదండి, నీ హృదయం నాకు అవసరం. నీకు రేయం పగులు స్తోత్రం కలిగి కొందరు మాట్లాడితే ముగించను జంపు ఒక్కటి నుండి అది మీకు మనకు కాదు, మీకు ఇప్పుడు సహోదరులు కలిసి ఉంటున్నప్పుడు అది అర్థమవుతుంది. అందరూ ఇంటిని సీసీ కెమెరా పెట్టితే బాగుంటుంది అనుకుంటే నాకంత డబ్బు లేదు కాబట్టి పెట్టలేదు. నీ వెనక మాట్లాడుతున్నారా వేరేది కాదు. ఏటి ఒక రోజు 7 రోజులు ఏం మాట్లాడుతున్నారు అది తెలియడానికి స్తోత్ర కలిగిన అమ్మా ఒక్కటి మాట్లాడి ఒక్కడికి అతన్ని పని ఆప స్తోత్ర కలిగిన పగలుగా చేయాలి. ఆ సంఘ బిడ్డల విశ్వాసముల లోపం గురించి కన్నీరుగా ప్రార్థన చేయాల ఒక సంఘ స్తోత్ర కలిగిన నాకు అదే వేదన కలుగుతున్నారండి. ఈ దినముల రాయుడ సంఘ బిడ్డలు ఒక్కడు లోపం కొరకే చేయాలి. రేయు పగలు ప్రార్థనలోకే దిగి వచ్చిన గాక స్తోత్ర కలిగిన గాక. ఆమేన్ ఆమేన్. ఏంటి ఒక వారం అయిందండి నాకు ఒక మెసేజ్ దొరకలేదండి. రాత్రి 12 గంటలకే నాకు మెసేజ్ దొరికింది. ఈ మెసేజ్ దేవునికి స్తోత్ర కలిగిన హల్లెలూయా స్తోత్ర కలిగిన గాక. అందుకే సంఘానికి నేను చెప్పిన మాట ఏమనగా ఒక విశ్వాసిని ఏదైనా లోపం కలిగినప్పుడు నీ రేలు పగలు ప్రార్థన చేయన బిడ్డలుగా మారాలి. దాని బదులుగా మనం ఏం చేస్తున్నది? అదే ఆ విశ్వాసికి ఏదో ఒక విశ్వాసంతో ఏదో ఉండిన కాబట్టి అలాగ కాదండి. అది అలాగ రావడానికి ఏదో కారణం అండి. నీ ఏం చేయాలి? రేపు పగలు ప్రార్థనలో దేవుడితో పెనిగిరాడు. ఇక్కడే పెనుగనాడిన వాడు అక్కడ చెల్లింపుడు నేను నీ కూడా ఉన్నారు కదా పరలోకం. అప్పుడు తెలిసిపోతుంది నీ అన్నీ ఎక్కువ. అప్పుడు తెలియదు. ఇప్పుడు అందరు చూసినప్పుడు సూపర్ గా ఉన్నారు. నన్ను కూడా చూసినప్పుడు పాతగారు రేం బయలు ప్రార్థన చేయని వాడు అంటే చెప్తున్నారు. అప్పుడు తెలుసు. చెప్తే చాలు. కొందరికి అది చెప్పడానికి నా శక్తి రాదు. దేవునికి స్తోత్రం. నీ ప్రార్థన బలుడు అయితే రేయింపలు కారై ఏడ్చిన ఒక బిడ్డలు ఎరుషలేములు ప్రాచీనము ఎరుషలేములు గోడ ఇరిగినని పిల్లినప్పుడు నగియ రేది పగులు వేచేశారు. ప్రార్థనలు కొనసాగించారు. రేయి పగులు కయేడిసిన దేవుడి బిడ్డలు వలనే సంఘం కట్టబడతారు.
స్తోత్రం కలిగి స్తోత్రం కలిగి. హలో, ఎలాగ విశ్వాసంలో అదే ఎలాగమ్మా అర్థం అవ్వలేదు. నాలా వాక్యం చూడమ్మా, నాలా వాక్యం మొదటి ఇప్పుడు చదవలేదు. 2 దశలోని 1:4. అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమల్లోనూ మీ ఓర్పును విశ్వాసమును చూసి విశ్వాస అభివృద్ధి ఏ రావాలి. ఏం రావాలి? హింసలు శ్రమ వస్తే మీ విశ్వాసం అభివృద్ధి పొందదు. ఏది రావాలి? శ్రమ హింసలు క్రైస్తవ జీవితంలో తగిలినప్పుడు విశ్వాసములో అభివృద్ధి చెందదు. ఇదండి నీకు అర్థం అవ్వలేదు. స్తోత్రం కలిగిన గుజరాత్లో బీహార్లో అలాగే ఛత్తీస్గఢ్లో అలాగే కొన్ని చోట్ల క్రైస్తవులకి హింసించినప్పుడు శ్రమ పెరిగినప్పుడు స్తోత్రం వారి విశ్వాసం రోజు రోజేమైంది. ఇక్కడ సంఘ బిడ్డలకి నేను అడిగినది, నీకు శ్రమ పెరిగినప్పుడు ఆ శ్రమలో ఈ విశ్వాస గుడిగా చేయాలి. వేదన కలగలేకపోతే విడుదల జరగదు. శ్రమ హింస రాగలేకపోతే ఈ విశ్వాసము పెరగదు. శ్రమ పెరిగినప్పుడు ఏం చేస్తుంది? ఇలాగే ఒంటరిగా ఇంటికి కూర్చి ఎలాగ కూర్చి ఏం చేస్తున్నారు? నేను చచ్చిపోతే బాగుంది. ఆ శ్రమ వచ్చిన టైంలో మౌనంగా కూర్చోకుండా ఆ శ్రమలకి చూసి నీ నోరు పలకాలి, నీ నోరు పలకాలి. అదిగో ఈ శ్రమ నా జీవితంలో నా విశ్వాసం పెరుగుతున్నారు. కొన్ని బంధనలు విరిగిపోగా శ్రమలో అతిశయం, శ్రమలోని అది చెప్తే ఏమంటే మన ఇది తిన్నట్టుగా ఏది చింతపండు శ్రమలు ఆనందం రావాలని పుల్లలు ఈయనక ఏం చేసిన నా భార్య చచ్చినప్పుడు ఎన్ని వేదన కలిగిన ఆ శ్రమలో నేను కుంగిపోలే. ఇదొక అనుభవంతో చెప్పుతున్నాను. అటువంటి సమయంలో ఆ విశ్వాసం ఒకే అడుగు ముందుకు నాకు తెలుసండి. ఏదో నిన్ను కట్టుబాటులు ఉన్నారు, నీ అందుకు ఆరాధన చేయలేదు. అది నాకు తెలుసు. నేను ఇక్కడికి వేస్ట్గా రాలేదండి. అది నాకు దేవుడికి తెలుసు. దేవునికి స్తోత్రం కలిగి మనసు ఉంటే ఈరోజు మార్గం ఉంది. నీకు మనసు ఉంటే ఈ వాక్యానికి లోబడితే ఈ విశ్వాసము ఈ రోజు వృద్ధి పొందినట్టుగా దేవుడు గొప్పగారు చేయవచ్చు. విశ్వాసములే అభివృద్ధి పొందాలి. ఏం చేయండి? రావాలి. ఈ రోజు అలాగ ప్రార్థన చేయండి. అది వచ్చినప్పుడు ఊరు వారిని మొత్తం చెప్పుకొని తిరుగుతుంది. ఆడిలాగా చేసేది ఈడిలాగా నీ వేరే పని చూడు. ఆడికి చెప్తే ఏమైనా చేస్తావా? ఎక్కడికి రావాలి? ప్రార్థన చేయని దేవుడి బిడ్డలకి చెప్పాలి. స్తోత్రం కదా. ఆమేన్. విశ్వాసం అభివృద్ధి పొందాలంటే నీలోని శ్రమలావ రావాలి, నొప్పి రావాలి.
మాట చెప్పకుండా ఇలా వెళ్ళిపోతే అవుతుంది. స్తోత్రం. అందుకని దేవుడు విశ్వాసం గురించి ఒక మాట తెచ్చి ఆపగించందా. స్తోత్రం. ఆపగించందా అది యేసు చెప్పినదే నేను చెప్పుతున్నా. అదే కాదు మత్తయి సువార్తలో యేసు చెప్పారు 13:31-32 వాక్యం. అవును కదా చదవండి. లేకపోతే మరి ఒక ఉపమానం చెప్పాను. ఉపమానం వారితో చెప్పాను. పరలోక రాజ్యం ఒకడు తీసుకొని తన పొలము విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. అందరూ అయ్యలే, ఒక్కడు నేను అదే చెప్తున్నాను. అందరే మారు. స్తోత్రం. అందరూ చదవ. ఒక్కడు తీసుకుని తన పొలములో. హలో, అందరూ చేయరు. ఏది ఒక్కడు. అదే నేనే చెప్తున్నా, అందరు ఇది చెయ్యను. అది ఏదో ఒక్కడి కోసమే ఈ మాట నేను చెప్తున్నాను. ఒక్కడు తన పొలములు వేయండి. తన పొలములు అవిశ్వాసమైన ఏదో బంధనం దీనికి కలిపినంత వ్యవహారిగా అంటలా కొన్ని కట్టు. ఇప్పుడు ఇరిగింది కొన్ని కట్టు. అది విశ్వాసమైన ఆపగించి పడితే ఇరిగలేని చోట లేదు. అది విశ్వాసమైన ఆపగించు. ఒక్కరు తీసి తన పొలములు వేసి. ఈ మాట దేవుడు నాకు చెప్పిందని నీ పొలంలోనికి నీ విశ్వాసమైన ఆలోచించి ఈరోజు తనని మూసి పడేసి
ఎదగాలి. అది వేసినప్పుడు చిన్నపిల్లలు. అది రెండో మాట అక్కడ అది వేసినప్పుడు చిన్నదే కానీ పెరిగినప్పుడు ఈ రోజు ఆ చిన్న విశ్వాసం నీ పొలములో నీ హృదయమైన పొలం మీదకి కన్ను మూసి పడే అది పెద్ద మొక్క అవుతుంది. అది చిన్నది పెద్ద రావడానికి ఆ చిన్న విశ్వాసం పెరిగి పెద్ద మొక్క. ఇది నా చెప్పినప్పుడు నేను కూడా పెద్దది కనబడుతున్నాను. కొందరు విశ్వాసం ఈ రోజు చిన్న మొక్క పెరిగి ఆ చిన్న ఆవలికి పెరిగి ఇప్పుడు శాస్త్రి గారు చెప్పిన కంటే నీ తమ్ముడు చెప్పినది నమ్మకం. మారు మనసు లేదా అది ఏం లేదు. కుటుంబస్తుల మాటకి సూపర్ విలువ, దైవదాదుల మాటకి 5 పైసకి విలువ లేదు. ఆత్మీయుడు అనాత్మీయుడు చెప్పిన మాట అదే ఆడికి వేదవాక్యం. అది మలయాళం కావచ్చు. అయ్యగారు చెప్పినంటే నేను చెప్పిన కాదండి. అప్పసర కార్యక్రమం ఎందుకు నో పగులు గారు 270 మంది ఓడను ప్రయాణం చేసినప్పుడు ఎవరి మాటకి విలువ ఇచ్చారు? ఓడ నడిపించిన అది మాటకి. పౌరు గారి మాటకి 5 వయసుకి వెళ్ళదు. అదే తోడి మాట ఏడు మాట. నేను నా చిట్టాడికి నా కుటుంబంతో అక్క చెల్లికి ఒకసారి చెయ్యి, నీ అడిగి నీ ఇష్టం, నీ కష్టం. దేవుడికి దేవుడి దాసకి చెప్పిన మాటకి అది కష్టాలు నష్టాలు ఏదో వచ్చిన సోదరం. ఇప్పుడు అయ్యగారు చెప్పిన మాట అని అది నీ చేసినప్పుడు ఏదో సమయం వచ్చినప్పుడు అయ్యగారు వల్ల ఇదన్నీ జరిగింది అని చెప్పకూడదు. సోదరం కలిగింది నీకు అర్థమవుతుంది. ఏలీషా గారు చెప్పారు, అమ్మా 7 సంవత్సరాలు గడిపిన బాగా శ్రమ కలుగుతున్నారు, అందుకని నీ ఊరు పిలిచి వేరే ఊరికి వెళ్ళిపోమని చెప్పి అయ్యగారు చెప్పిన మాటకి వెళ్ళిపోయి తిరిగి వచ్చినప్పుడు వెళ్ళలేదు. ఏలీషా గారు అయ్యగారు నీ చెప్పలే కాబట్టి నేను వెళ్ళాను కదా, ఇప్పుడు పొలం లేదు. మంచి అమ్మ అయ్యగారు చెప్పారు కాబట్టి నాకు ఇప్పుడు ఏం కలిగింది? అయ్యగారు చెప్పారు ఇప్పుడు కొడుకు పుట్టినప్పుడు నో ప్రాబ్లం. ఎవరికి అమ్మ పేరు తెలియదు, చూడండి పేరు తెలియదు పోనీ మీ తెలియకపోతే మీకు 2-3 పేరు ఉంది. అందుకే సోదరం కలిగిన పేరు సూరమి ఆడు చెప్తున్నారు. అప్పుడే ఏం చెప్తున్నారండి, అయ్యగారి దగ్గర వెళ్ళేది ఎక్కడికి వెళ్ళలేదు, రాజుల దగ్గరికి వెళ్ళారు. స్తోత్రం కలిగి నేను చెప్పిన మాట ఏమనకండి, ఈ వాక్యం నీ చెరిగా నమ్మి ఆ విశ్వాసమైన చిన్న ఆలోచించి నీ పొలములు నాటమని అది పెరగడానికి ప్రారంభిస్తే దాని మీదకి ఆమె విశ్వాస
ముక్క మీదకి లేకపోతే ఆ చెట్టు మీదకి ఎవరు ఎగిరి వస్తుంది నీ వేయడానికి రెడీ అయితే పచ్చినికి పంపించదు నా పని. పరిశుద్ధ దేవుడు చెప్పిన మాట ఒప్పుకున్న బిడ్డలు ఉంటే ఆమె చెప్పండి, ఆమె చెప్పండి. అక్కడికి చూసినప్పుడు భయపడే అమ్మ మీకు కాదు, మీరు అనగా అనుకోకూడదు. అక్కడికి వెళ్ళి మన మల్లీశ్వరమ్మకి చూసినట్టు అనకూడదు. అది చూసి భయపడే ఒక్కడి నాటమని అది ముక్కే అయింది. అది కొమ్మిలికి ఎవరొచ్చారు నీ ఎవరికి పిలవద్దు అక్కర్లే. నీ ఏసైకి చెప్పు నా విశ్వాసం ఒక్కసారి ఏం చేయాలి, నా విశ్వాసం ఒక్కసారి ఏం చేయాలి. అది నీ నోరు కొట్టి ఎలగబోతో అప్పుడు విడుదల జరగబోతున్నారు. అది పెరగాలంటే శ్రమ రావాలి, అది పెరగాలంటే హింసలు పోవాలి. అది మాత్రం కాదండి, కొన్ని మాటలు ఉంది. స్తోత్రం కలిగిన స్తోత్రం కలిగిన అది ఒక వాక్యం కూడా చదవచ్చు. నా మాట ముగుస్తుంది, కడుపు నింపలేదండి పిఏపీ ఉంది కాబట్టి. 1 అధ్యాయం మొదటి దశలోని 1 అధ్యాయము చదవండి. 1 అధ్యాయము 2వ వాక్యము. విశ్వాసముతో కూడిన మీ పనిని ప్రేమతో కూడిన మీ ప్రయాసమును మన ప్రభువైన యేసుక్రీస్తునందలి 12వ వాక్యం కూడా చదవండి. 1:12 లేదా? 7వ వాక్యం. కాబట్టి మాసిదోనియలోను అకాయలోను విశ్వాసులందరికీ మాదిరమైతిరి. ఏదనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియులకు అకాయలకు ప్రోగెను. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందు పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవమందు నేను వాక్యం అంగీకరించి మమ్మను ప్రభు పోలి నడుచుకున్న వారైతే ఎలాగ వాక్యం అంగీకరించాడు. ఎప్పుడు వాక్యం అంగీకరించాడు? గొప్ప ఉపద్రవం కలిగినప్పుడు. ఎలాగ అంగీకరించి? పరిశుద్ధాత్మ వలన. నీకు శ్రమ కలిగినప్పుడు, వేదన కలిగినప్పుడు, దుఃఖములు కలిగినప్పుడు ఆ పరిశుద్ధాత్మ వలన చెప్పిన వాక్యము అంగీకరిస్తే విశ్వాసం అభివృద్ధి. ఈ దినముల సంఘ బలగాటి స్థితి లక్ష్మి కట్టాలి. శ్రమ హింస ఇది 2 కలిగినప్పుడు ఏం చెప్తున్నాడు మీరు చెప్పండి. మన చెప్పిన ఆడు వలన ఇదన్నీ మొత్తం ఆడు వలన మొత్తం మనం చెప్పినది నీ పక్షములు నా పక్షములు నిలబడిన పడుతున్నారు. ఇవన్నీ జరగడానికి కారణం ఎవరు? ఆడు హింస. అప్పుడు నీ తెలుసు మరి హింస ఎందుకు వచ్చిందండి? నీ జీవితంలో శోధన ఎందుకు వచ్చింది? నీ జీవితంలో ప్రార్థనకి విడుదల కలగలేదు. ఇదన్నీ జరిగినప్పుడు నీ అనుకోవాలి, నా విశ్వాసం ఇంకొక అడుగు కూడా ఏమవ్వాలి. నేను ఎవరికి చెప్తున్నా నాకు తెలియదు. ఒక్క అడుగే చేయాలి. ఓ సాధురి కమలే కదా, ఒకే అడుగే కావాలి. విశ్వాసం పెరుగుతున్నారు, అడుగుతూ కింద కదా. అప్పుడు మీరు అయ్యారు ఇలాగ చెప్పడానికి బాగుంది. అయ్యారికే ప్రాబ్లం. పాట ప్రార్థన ఆరాధన ఇంత చాలు కదా. అయ్యారికి ఎక్కడికి వెళ్ళి పాట ప్రార్థన కానీ మాకు తెలుసు, మా ఇంటి పని వీళ్ళ పని ఊరు వారు అటువంటి. నేను నీ వంటి మనిషిని నీకేది కలుగుతున్నారో దాని డబ్బులు నాకు కలుగుతున్నా.
స్తోత్రం కలిగింది. మీకు ఒక్క సైడ్ పక్క, మాకు బయట లోపల రెండు పక్క. బయట ఉన్నవాడు అదొక పక్క, సంఘ లోపల వేరొక పక్క, ఇంకెవరు పాస్టర్లు తోడుగా వేరొక పక్క. ఏదో వచ్చిన కానీ జోడి పాస్టర్ వల్ల కాదా మీకు ఏదైనా నొప్పి వస్తూ ఉంటుంది, వేరే పాస్టర్ వల్ల నీకు మాదే ఒక్కడే ఒక్కడు వల్ల నాకు ఒక్కటి కాదండి. నన్ను ఎంతమంది హింసించుతారు తెలుసాను. వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు ఎన్నెన్ని మాటలు వింటున్నారు. నాకేది కాదండి, నా ఇదిగో విండి ఇదిగో వెళ్ళింది కిందకి లోపలికి రాదు. ఇది నా పని కాదు, అది సోదరం గట్టిగా సోదరం చెప్పండి. హల్లెలూయా. పోయిందండి అదే అక్కడ ఒక్క ముక్క తర్వాత అపొస్తలునికమ్మ 2వ పత్రికలో 2వ మాట వెంటనే అది చదివి మాట ముగిస్తా. ఇది ఎంతనే యాలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతి వాడును ఎదుటి వాని ఎడల చూపు ప్రేమ విస్తరించి అది కూడా పేదగట్టి. ఒకటి విశ్వాసం ఏమవ్వాలి, అభివృద్ధి పొందుచున్నది, ప్రేమ ఏం చేయాలి, విస్తరించుచున్నది. ఆమేన్ 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 హల్లెలూయా. ప్రేమకి అదేలాగా విస్తరించి. విశ్వాసం అంటే 3 అక్షరాలు ఉంది కదా. ప్రేమ ఏమండి 2 అక్షరాలు. అది నీలోనికి పడితే అది ఏమవుతుంది, స్తోత్రం. అది ఎలా పడాలి, స్తోత్రం. అగ్గి మంటినట్టుగా ప్రేమ ఏం చేయాలి, నిన్ను అడ్డుపరిచిన విషయం కాల్సి ముందుకది ఒక్కరితోని ఎలాగెలాగా ఒక్కరు అదండి ఎదుటి వాడే. అదే అదే నాకు అర్థం తెలియదు, నా బైబిల్ అది లేదు, చూపు అండి. ఒక్కరితోని నీ ప్రేమ విస్తరింపబడి, నా బైబిల్ నీ కూడా చూపు కూడా కనిపించదు, మంచిది. ఒకరికి చూసి ఏం చేయాలి, ప్రేమించాలి కాదు, నీ ప్రేమ స్తోత్రం కలిగిన స్తోత్రం కలిగిన అంటే జల ప్రభాగము ఎలాగా పోతున్నారో అదే విధంగా ప్రేమ ఇవ్వాలి. జలము ప్రభాగము పొగి వచ్చినప్పుడు ఎన్ని అంటుంటే ఏమవుతుంది, మన ప్రేమ ఎక్కడ అంటుంటే అందవరకు, ఎక్కడ అడ్డ అయిందో దశలోనిక సంఘ బిడ్డల ప్రేమ ఎదుగుతాడు, ఆడ విస్తరించబడింది. స్తోత్రం స్తోత్రం కలిగిన. హలో సమయం లేదండి. పరమగీతములు చెప్పిన మాట ఏంటి, ప్రేమ ఎలాగుందంటే ఆ వాక్య చదివి వినిపించాలి. 6వ అధ్యాయంలో స్తోత్రం కలిగింది. దొరికిన వాడు ఉందా, దేవుడు ఎక్కడ నేను నాకు వస్తా మీరు కూడా దొరికింది అది కదా. సారీ 8వ అధ్యాయం క్షమించండి అయ్యారు, ఎప్పుడు తప్పు చెప్తున్నా. 6 నుండి చదవండి, 6 నుండి 7 వరకు చదవాలి త్వరగా. ప్రేమ అదేంటి అలాగే ఈ పిల్లకి ప్రేమ ప్రేమ అని చెప్పి కొందరు చచ్చిపోతున్నారు కదా. అదే ఆ ప్రేమ ఈతో మనకు సంబంధం లేదు. యేసయ్య ప్రేమ ఎలాగుంది, మరణం ఎంత బలవంతమైంది. ఆ యేసు మీద ప్రేమ ఉంది కాబట్టి పీతర్ గారికి చంపబడడానికి సిలువ వేయడానికి వచ్చినప్పుడు చెప్పారు, నన్ను సిలువ వేయాలి, చేస్తే ఎలాగేయాలి, తల కిందకి చేసి నన్ను ఏం చేయాలి అంటే యేసయ్య పాదము చూపించి నేనేం చేసి చచ్చిపోతా అంట. హలో
చంపుతున్నారని వినినప్పుడు పీతరు గారు ఏం చేస్తున్నారంటే ఆ రోమా నగరం విడిచిపెట్టి ముందుకు వెళ్ళినప్పుడు అక్కడ ఉంది యేసయ్య సిలువ మోసి వచ్చిన దర్శనం చూశారు. అప్పుడు యేసయ్య అడిగారు, అయ్యో అయ్యో మీరు ఎక్కడికి వెళ్తున్నారు? నేను సిలువ పడడానికి వెళ్తున్నాను. నేను ఎక్కడికి వెళ్తున్నారు? సిలువ వేయబడడానికి వెళ్తున్నాను. మాట్లాడి నేను వెంటనే పీతరు గారు తిరిగి వచ్చి చెప్పాను, నన్ను ఇలాగ చేయమని. ఇదో ప్రేమ అండి. స్తోత్రం కదా. తర్వాత ఏంటండి? పాతాళమంత మీ ఈర్ష కాదు, మనకున్న ఈర్ష కాదు. అది ఈర్ష అంటే జలస్. జలస్ అంటే అది నీ భాష. ఇక్కడ అసూయ కాదు అది. స్తోత్రం. మా దేవుడు జలస్సు కలిగిన దేవుడు అంటే చెప్పి అసూయ కలిగిన ఏంటండి? ఏంటండి జలస్సుకి అంటే ఏం చెప్తున్నా తెలుగు? రోషం కలిగిన ప్రేమకేముంది? మీకు ఎవరికైనా చెప్తున్నారు, నాకు తెలియదు. దేవుడి మీద ప్రేమ చెందిన దేవుడి బిడ్డలకి ఏముంది? రోషం. ఆ రోషం మన పదమలికి తెలుగులే, ఇంగ్లీష్ లో జలస్. స్తోత్రం. అదే నిర్గమకాండ 20 అధ్యాయం రాయబడింది, నేను రోషం కలిగిన దేవుడట. అదే ప్రేమానికి ఏముంటుంది? ఎవరికైనా చెప్తున్నారు? స్తోత్రం. ప్రేమ ఉన్నవాడికి ఏముంది? మంచి రోషం అంటే మంట. ఏం రావాలి? ప్రేమలకి ఏమంటారు? మంట కాదు, తొంట. కొందరు ప్రేమ 5, 10 అయితే అక్క చెల్లి, ఇది లేక పెద్ద తొక్క. ఏదైనా దొరికితే మంటుతుంది. ఇప్పుడు అప్పటికప్పుడు అర్థం అవుతున్నారు. అక్క చెల్లికి డబ్బు ఇచ్చినప్పుడు సొంత ఇంటిలోకి పోయి విషయం జరిగినప్పుడు మరి రూప లేదట. రూప తెలుసుకో, పని చెయ్యి. స్తోత్రం కలిగి స్తోత్రం. తమ్ముడా తమ్ముడు, తమ్ముడా తమ్ముడు, తమ్ముడా తమ్ముడు. ఇంటిలో పని వచ్చినప్పుడు తమ్ముడు లేదు, అక్క లేదు, ఇప్పుడు ఉన్నది మనమే. స్తోత్రం. చివరి చదవరా బాధ చదవమ్మా. ప్రేమకేముంది? జ్వలలుంది. జ్వలలండి, జ్వలలండి. ఏరంటే జ్వలనంటే తెలియాలంటే మేము ఇంటికి వెళ్ళి స్టవ్ ఆన్ చేసి తెలుసు. స్తోత్రం. అది కొంచెం పెద్ద పొయ్యాలని అనుకో. స్తోత్రం. అందుకని ఇది చెప్పినప్పుడు గ్యాస్ తీసుకొని వచ్చినప్పుడు అందరూ చెక్ చేయండి. మాకి గ్యాస్ తీసుకొని వచ్చినప్పుడు నీళ్ళు మాత్రం ఉంది, గ్యాస్ లేదు. బయట చూసినప్పుడు ఎంత ఉంది? కరెక్ట్ ఫుల్ ఉంది, కానీ లోపల ఏం లేదు. వచ్చినప్పుడు ఆడిచి ఇలాగ చూసి అది గ్యాస్ ఉందో టెస్ట్ చేసి తీసుకో, లేకపోతే డబ్బులు పోతే నా పోయింది వెయ్యి. కేసుకి వెళ్ళడానికి నాకు సమయం లేదు, అందుకని నేను వెళ్ళలేదు. అందుకే తగలకూడదు. నాకు తగిలింది నీ కూడా తగలాలి, నా పిల్లల్ని తాగకూడదు. అదే నా ఆశ. స్తోత్రం కలిగింది.
పిల్లలందరూ ఎవరితో ఓడిపోవాలని కాదు, నీ జోడితో ఓడకుండా అడ్డుపడ ఓడినట్టు అని చెప్పుతే నేను ఓడిన వారికి కట్టిన వాడు అన్నది ఎలాగ ప్రార్థనతో నీకు నమ్మకం లేదు, నాకు నమ్మకం ఉంది. నా దేవుడి మీద నాకు పుణ్య నమ్మకం ఉంది. ఆయనకి తప్పితే విశ్వాసంతో కట్టేస్తానండి. యేసు ఎందుకంటే ఇక మాట విన్నప్పుడు నాకు రోషం ఉంటుంది. ఎలాగ పరిగెత్తదు నేను కూడా చూస్తాను, ఎంత దూరం పరిగెడుతుంది నేను కూడా చూస్తాను. నేను బాప్తిస్తున్న పిల్లలకి శాతానికి తీసుకోవడానికి నేను ఇవ్వను. కలిగినగా 6 నేను ఇవ్వను. కలిగినగా నా తోడుగా నీ ఉంటే గట్టిగా దేవుడికి ఆరాధించి విడుదల పోతుంది. ఫస్ట్ జోడి మాత్రం ఓడుతుంది. ఈడి ఫస్ట్ పరిగెడుతుంది. నాకంటే అప్పుడు జోడి పాత్ర పరిగెట్టి ఏమవుతున్నది అది నాకు రాదు. ఎప్పుడు పట్టుకున్నది అప్పుడు వరకు కదా. కొందరు పోయింది కదా, కొన్ని దినముల తర్వాత నీ నోటితో చెప్తా దేవుడు నిన్న మూకింద ఎసకెల్ గ్రంథంలో రాయబడి ఏంటంటే ఒనిసి కాదు తెలియదు గేలం వేసి ఎక్కడ వేస్తుంది గేలం నీ ఎక్కడ దబడకి గేలం వేసి లాగుతుంది. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు లాగుతున్నది అది అది ఇక్కడక్క రాకుండా ఎక్కడకి కదలదు. యేసు రక్తం అందరూ మాస్టర్ అనుకున్నారు ఆ చేప నా చేతిలో ఉన్నారని. ఆ చేప నీ చేతులు ఉంది. ఇప్పుడు నీ అందులో ఏం చేస్తున్నారు? సర్దుకొని మేము మెల్లమెల్ల లాగుతున్నాం. అభిషక్తి ఉండే ఆడి లాగినా ఏరికి వస్తుంది. సరి అయిన వాడికి చూడలేదు కదా, తోడి పాత్ర ప్రవచనం ఏంటలేదు, లాగుతుంది వస్తుంది. ఎక్కడికి వెళ్ళి సెట్ అవ్వలేదు. ఎందుకు వెళ్ళిపోయిన వారి సంఘములు ఉంది కదా, సెట్ అవ్వరు. నాకేట్లంటే ఏ చేతులు ధైర్యం పగలి దేవుడి సన్నిధిలో వెతుమలాడి ప్రార్థన చేస్తున్నా. నా సొంత నా దగ్గర అది దేవుడి మీద ఉన్న ప్రేమను ఏం చేయాలి? మేము చాలా రావాలి. అదే దేవుడు మీదకి నీ యేసయ్య నీకు ఇచ్చిన ప్రేమ నీ బిడ్డలు మీదకి ఆ ప్రేమ ఏం చేయాలి? జ్వలించాలి. హలో
అయ్యగారు ప్రెసిడెంట్ హామీ చెప్తాను ఆపుతాను ఒక మాట ప్రేమేమాలి అయ్యగారు ఇదని చెప్పిన ప్రేమ నాకు కనిపించలేదు నీకేదని కొన్ని అవసరం వచ్చినప్పుడు నా కళ్ళు నా చెయ్యి మనసు వీడికి వండిని పంపించారు. అప్పుడు 7 రోజులు ఉపవాసం. ఆడికి ఒక కుర్రలు వచ్చి గుద్దేసి పడిపోయి అడిగి 30 బండిని తీసుకొని వెళ్తారు వైజాగ్. అప్పుడు తీసుకొని వెళ్ళిన స్త్రీ రెంటి చుట్టూ నాకు పోటీ అడిగారు మీటింగ్ అయిందట, వాంతి వచ్చింది. వెంటనే నేను ఈడికి ఫోన్ చేశాను, వాంతి వస్తాయేమో అప్పుడు మరణం జరుగుతాయి. అక్కడ తగిలింది కాబట్టి ఆంటీ ఇప్పుడు చనిపోయి మీరు ఆంటీకి ఎంతమందిని ప్రేమించారని నాకు తెలియదు. ఆంటీ చనిపోయేటప్పుడు ఎంతమందిని కన్నీరు నుంచి వచ్చింది నాకు తెలియదు. ఆంటీ నా తోడుగా కూర్చారు. స్తోత్రం. తెల్లవరి 5 గంటల వరకు ఆ శరీరముల మరణం ముట్టకూడదని శక్తితో ఆరాధించి బ్రతిమలాడే చెప్పారు. మనం బాప్టిస్ట్ ఇచ్చిన కుర్రాడు ఇంకా సేవలు ఇంకా సమయం ఉంది. అడిగే సాతాను చేతులు అప్పగించకూడదు. మరణవాసముల వ్యక్తి అన్న బంధన విడిచిపెట్టి బయటకు ఇంటిని కూర్చి ప్రార్థన చేయాలా. హాస్పిటల్ లోపలికి దేవుడి సంగతి గారు అన్నీ బాగా ఎదిగిన కొందరు ప్రేమ ఎక్కడ కనబడతారంటే నీకు సమస్యలు కలిగిన ఈ యొక్క నీ కుటుంబ వేదిక సోదరుని కడిగి ప్రయాణం చేయనప్పుడు ఆ టైంలో జోడి పాసుల ప్రేమ బయలుదేరుతారు. మన పిల్లలు పోయింది అది నా చేతిలో ఉంది. తిరుగుతున్నది టైం వచ్చినప్పుడు అది తిన్నగా ఇక్కడికి నా పాటుగా మీరు కూడా పేరు చెప్పి ప్రార్థన చేయడానికి ప్రారంభిస్తారు. ఒకటి రాత్రి 11కు ఫోన్ చేసి చెప్పారు గారు నేను వస్తామని చెప్పారు. ఈ మెసేజ్ వింటున్నా రాను ఆడికి నీ బెదిరిస్తే ఇంకా ఎక్కువ అవుతుంది. నేను ఓకేరా, నేను సైలెంట్, నేను సరెండర్ అవుతాను. నేను సరెండర్ అయ్యి నీ దగ్గర కాదురా, నా తండ్రి దగ్గర నా సరెండర్ అయ్యి నా తండ్రి దగ్గర
తండ్రికి 2 కొడుకులు ఉండే, ఒక కొడుకు దూరదేశంలో ఏమైంది, పోయింది కదా. ఎందుకు పోయింది? తండ్రి ప్రేమ లేనట్టు. తిరిగి వచ్చినప్పుడు ఎలాగుంది? అప్పుడే తండ్రి ప్రేమ సరిగా అర్థమైందట. కొన్ని తిరిగిరా, అది కూడా అదే నేను కూడా ఆశగలుగుతాను. తిరిగిరా, స్తోత్రం కలిగిన స్తోత్రం కలిగిన చిన్న ప్రార్థన. 2 మాట, విశ్వాసం, అభివృద్ధి, ప్రేమ. పరిశుద్ధమైన తండ్రి, నాకు నా విశ్వాసులకి ఈరోజు నీ చెప్పబడిన వాక్యం వచ్చి స్తోత్రం. రాత్రి నాతో మాట్లాడిన వాక్యం నేను చెప్పింది, అది ఇక్కడ దేవుడు పరిమితి నా స్తోత్రం. అడుగు సొంతం ఒక్క వ్యక్తి ఆవగించి తన భూమి లేసినట్టుగా ఈరోజు విశ్వాసంతో నాటబడినది పెద్ద ముక్కగా మారినగా దాని మీద చెట్టులేనికి పక్షులు ఎగిరి వచ్చిన స్తోత్రం. అసలు ఆ స్వరం నేను ఈ రోజు వినబడుతున్నా. ఎరిగిన ముక్క మీదకి చెట్టుల మీదకి హఠారగతి ఆత్మచేతల స్వరంగా వినబడుతున్నాను. నేమ్ ఆఫ్ జీసస్, యేసు నామములో ఆ స్వరం నా మాత్రం కాదు, నా విశ్వాసులు కూడా వినబడిన కాక, అద్భుతం జరిగిన కాక, యేసు నామములో అడిగి పెడుతున్నా తండ్రి. చెప్పండి, ప్రార్థన లేదు, 5 నిమిషాలు ఎక్కువ అయిపోయింది. సారీ, చెప్పండి ఎవరికి తెలియాలంటే తీసుకోవచ్చు.